ఇక ఓ పెద్ద సినిమా గురించి మనం ప్రస్తావించాల్సిన ప్రతిసారి హీరో పేరుతోనే మొదలు పెడతాం. అది అక్కడ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉంటే ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కల్కి అనే సినిమా గురించి నాగ్ అశ్విన్ తోనే మొదలు పెట్టాలి. ఇండియాలోనే రాజమౌళి తప్ప వేరెవరూ టేకప్ చేయలేని, హ్యాండిల్ చేయలేని ప్రాజెక్ట్ ని మనోధైర్యంతో తలకెత్తుకొని ముందడుగు వేశాడు నాగ్ అశ్విన్. ఇక ఏ ఇతర ఫిలిం మేకర్ కలలో సైతం ఊహించలేని ప్రత్యేక ప్రపంచాన్ని తాను చూశాడు. ఇక ఏ ఇతర ఫిలిం మేకర్ కలలో సైతం కల్పించలేని ప్రభాస్, అమితాబ్, కమల్ కలయికని తెరపైకి తీసుకొచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు నాగ్ అశ్విన్. ఇక టాలీవుడ్, బాలీవుడ్ అనే కాకుండా రిలీజ్ అయిన అన్ని చోట్ల ప్రభాస్ కల్కి మూవీ హవానే నడుస్తుంది. అందులోనూ మన టాలీవుడ్ లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఏం క్రేజీగా ఉన్నారు భయ్యా అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటుంటే ఏమిటో అనుకున్నాం. ఇక గురువారం జూన్ 27న విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD చిత్రం థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత రచ్చ చేశారు అనేది జస్ట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. క్రాకర్స్ కాల్చడం కాదు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ అంటూ గోలగోల చేస్తున్నారు థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్. ఇక మిడ్ నైట్ షోస్ లేవనే పాయింట్ తప్ప తెల్లవారుజామున 4 గంటల షోకి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా మత్తు వదిలించి థియేటర్స్ కి రప్పించింది కల్కి. ఇక ఈ చిత్రాన్ని చూసేందుకు హుషారుగా థియేటర్స్ లో అడుగుపెట్టి సినిమా పూర్తి కాగానే బయటకు వచ్చి పబ్లిక్ టాక్ అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా రెబల్ హుడ్ అంటూ రెచ్చిపోతున్నారు. ఇక 2000 కోట్లు క్రాస్ చేయడం పక్కా, ఏముందిరా సినిమా, హాలీవుడ్ రేంజ్ మూవీ కల్కి, వరల్డ్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెబుతుంటే కామన్ ఆడియన్స్ కి కూడా ఎప్పుడెప్పుడు కల్కిని థియేటర్స్ లో చూసేయాలనే ఆసక్తి స్టార్ట్ అయింది. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ కల్కి మూవీతో టోటల్ ఇండియాని మొత్తం షేక్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.